ఎన్టీఆర్ జిల్లాలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. రాజధాని అమరావతిలో సకల వసతులు సమకూర్చాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ నగరాలు కాన్సెప్టుతో రాజధాని నగరంలో స్పోర్ట్స్ సిటీకి రూపకల్పన చేశారు. అయితే అమరావతి అంతర్భాగంగా ఉన్న ఈ స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని భావించారు. అయితే స్పోర్ట్స్ సిటీలో తగినంత భూమి అందుబాటులో లేనందున అమరావతికి ఆనుకుని కృష్ణా నదీ తీరంలో భారీ అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. దేశంలోనే అతిపెద్దదైన స్టేడియం కోసం ఇప్పటికే భూమిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. దీనికన్నా పెద్ద స్టేడియం ఏపీలో నిర్మించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంను తలదన్నేలా రాజధాని అమరావతికి సమీపంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పెదలంక, చినలంక గ్రామాల పరిధిలో స్టేడియం నిర్మాణానికి భూములు పరిశీలించారు. ఈ రెండు గ్రామాల్లో సుమారు 1600 ఎకరాల్లో అందుబాటులో ఉండడంతో భారీ స్టేడియం నిర్మించడానికి ఎలాంటి ఆటంకం ఉండదని అంటున్నారు. ఈ 1600 ఎకరాల్లో కొంత ప్రభుత్వ భూమి ఉండగా మిగతాది పట్టా భూమిగా చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం ధర చెల్లించి భూమి సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఉంటే టూరిజం అభివృద్ధికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. సుమారు 1.25 లక్షల మంది వీక్షించేలా ఇబ్రహీంపట్నం వద్ద స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60% బీసీసీఐ, 40% ఏసీఏ భరించనున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్లు ఇక్కడ జరిగేలా చూస్తానని ఐసీసీ అధ్యక్షుడు జైషా హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఇటీవల విశాఖ, దుబాయ్లో పర్యటించినప్పుడు జైషాతో సమావేశమైన విషయం తెలిసిందే. అప్పట్లోనే అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం మ్యాచ్ల నిర్వహణపై చర్చలు జరిగాయంటున్నారు. రాజధాని అమరావతిని హైదరాబాద్ హైవేతో కలిపే కృష్ణా ఐకానిక్ బ్రిడ్జి పక్కనే క్రికెట్ స్టేడియం నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వానికి ఏమాత్రం ఖర్చు లేకుండా బీసీసీఐ నిధులతోనే స్టేడియం రూపుదిద్దుకుంటుంది. దీనివల్ల క్రికెట్ పాటు ఇతర క్రీడలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు. మొత్తానికి అమరావతికి సర్వహంగులు అద్దడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు